నిన్నటి రోజున మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అది ప్రస్తుతం నార్త్ వెస్ట్ అండ్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే బెంగాల్లో నెలకొని ఉంది. అది క్రమేపీ నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అండ్ దాని దగ్గర ఉన్న అడ్జాయినింగ్ గ్యాజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ అండ్ బంగ్లాదేశ్ కోస్ట్ ఈ తీరం చేరే క్రమంలో 9వ తారీఖుకి అంటే 2 days తర్వాత అది మరింతగా బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే మన కోస్తా జిల్లాల వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ 1-2 చోట్ల హెవీ రైన్స్, అలాగే దక్షిణ కోస్తాలో చూస్తే అక్కడక్కడ మోడరేట్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకి జిల్లాలకి అయితే 1-2 చోట్ల హెవీ రైన్స్ ఉన్నవి శ్రీకాకుళం కానీ, పార్తీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలో చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం సూచన ఉంది నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ Day 2లో అంటే రేపటి నుంచి చూస్తే ఇది రైన్ఫాల్ యాక్టివిటీ కానీ రైన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకు భారీ టు అతి భారీ వర్షాలు, అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా ఫోర్కాస్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. మరికొన్ని జిల్లాలు అనేటువంటి శ్రీకాకుళం, పార్తీపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానం, కోనసీమ, కృష్ణ ఈ జిల్లాలకు అయితే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు తీరం వెంబడి కూడా బలాన్ని గాలులు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే ఎంటైర్ కోస్ట్ అంతా కూడా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకెళ్తుందని చెప్తున్నాం.